మిత్రులారా, కథల రైలు వచ్చేసింది. ఈ రైలు రోజుకొక కొత్త కథను వివిధ రకాల పాత్రలతో మీకోసం తీసుకొని వచ్చేసింది. రండి, ఆ కథను విని ఆ కథలోని పాత్రలను కలుసుకుందాం. మరి మీరంతా సిద్ధమా? ఈరోజు యొక్క కథ పేరు ఒక కొత్త ఉదయం. దీనిని ముఖేష్ ప్రతాప్ సింగ్ రాశారు. ఈ కథని తెలుగులో జగన్నాథ్ అనువదించారు. ప్రతిరోజు కొత్త ఉదయం అవుతుంది. మరి ఈ కథ యొక్క కొత్త ఉదయంలో ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే ఈ కథను జాగ్రత్తగా వినండి. మా సమూహంలోని పిల్లలందరూ ఎగురుతూ గెంతుతూ నడుస్తున్నారు. కొందరు ముందు, మరికొందరు వెనకాలే నడుస్తున్నారు. అప్పుడు రాకేష్ కూడా వస్తాను అని చెప్పి వేగంగా నడవడం మొదలుపెట్టాడు. అందరం త్వరగానే మైదానానికి చేరుకున్నాం. తాతయ్య మా కోసం ఎదురు చూస్తున్నాడు. అతను మాకు సైగ చేసి, చూడండి, గట్టు మీద కొన్ని మొక్కలున్నాయి. ఈ మొక్కలన్నీ గుంతలో నాటాలి అని తాతయ్య చెప్పారు. అప్పుడు రాము ఒక్కొక్క మొక్కని తీసుకొని అందరికీ ఇచ్చాడు. మొక్కలన్నిటినీ గుంతల దగ్గరికి తీసుకుని వెళ్ళాం. అందరం గుంతలో ఒక్కొక్క మొక్క నాటుతున్నాం. మట్టిని తవ్వి అందులో మొక్కలు వేసి కప్పేస్తున్నాడు అభయ్. మేము ఎర్రమట్టితో నింపుతున్నాం. తాతయ్య ప్రతి మొక్కకు బకెట్తో నీరు పోస్తున్నాడు. ఉదయం వేళలో ఎరుపు రంగుల్లో సూర్యుడు ఉదయించాడు. అప్పుడు చూడగానే కొత్తగా నాటిన మొక్కలన్నీ ఎండలో మెరుస్తున్నాయి. ఈ కథ మీకెలా అనిపించింది? ఈ కథలో మీకు బాగా నచ్చింది ఏంటి? ఈ కథలో పిల్లలందరూ తాతయ్యకు బాగా సహాయం చేశారు. మీరెప్పుడైనా ఇలాంటి వారికి సహాయం చేశారా? ఎప్పుడు మరియు ఎక్కడ చేశారు? పొలాల్లో ఏమేమి పనులు చేస్తారు? ఆ పనులలో మీరు ఏ పనికి సహాయం చేయగలరు? ఆ పనుల జాబితాను తయారు చేయండి. ఈరోజు గ్రామంలోని ఎవరైనా ఒక రైతుతో మాట్లాడుతూ ఇంటర్వ్యూ చేయండి. ఏ పంటలు ఎప్పుడు వేస్తారు మరియు ఆ పంటలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడుగుతూ ఒక వీడియో తీసి మాకు పంపించండి. రేపటి వరకు కొత్త కథ కొరకు వేచి చూడండి.